అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి జీడిపప్పు కర్రీ అనమాట. ఈ వీడియో నేను తీసి ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుందండి. సమ్మర్ సీజన్ స్టార్టింగ్ టైంలో వస్తాయి అన్నమాట ఈ జీడిపప్పులు అవి కూడా. మీలో ఎంతమంది ఈ జీడిపప్పు ట్రీస్ అవన్నీ చూసారు, ఇలా జీడిపప్పు కర్రీస్ అవన్నీ చేసుకున్నారు, నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ జీడిపక్కలు, ఈ చెట్లు ఇలాంటివన్నీ కూడా. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మా సిస్టర్ వాళ్ళ అత్తగారు అనమాట నా కోసమని చాలా అంటే చాలా ప్రేమగా తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంత ప్రేమగా తెచ్చారు కదా. అవి చాలా ప్రాసెస్ అండి. మెయిన్గా ఇవి జీడిపప్పుని పచ్చిగా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఈ పీసెస్ అవన్నీ తీయడం అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. బట్ తను నా కోసం ఇంత ప్రేమగా చేశారు. అందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఊళ్ళో అమ్మవారి జాతర అయ్యింది అని చెప్పాను చూడండి, ఆ టైంలో వాళ్ళు జాతరకు వచ్చినప్పుడే తీసుకొని వచ్చారనమాట. దాన్ని నేను ఏం చేశానంటే హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో అయితే ఆ జీడిపప్పుల్ని వేసేసి స్కిన్ అంతా కూడా పీల్ చేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి హాట్ వాటర్ వేసి అందులో పెట్టాను. ఎందుకనంటే దాని నుంచి వచ్చే జీడి అంటారు కదండి, అది ఉంటుంది అనమాట. దానివల్ల స్కిన్ అది పొక్కుతుంది, అందుకని హాట్ వాటర్లో వేసుకుంటాము. అండ్ ఇలా అది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకున్నాను. దాంట్లోనే ఆనియన్స్ అండ్ కరివేపాకు, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ మంచిగా మగ్గే వరకు వదిలేసాను అనమాట. ఈ లోపు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న జీడిపప్పునే మళ్ళీ హాట్ వాటర్లో వేసి ఉంచానండి. ఈ పచ్చి జీడిపప్పులో ఎక్కువ దాన్ని ఏమంటారనంటే జీడి అని అంటారండి. అది ఉంటదనమాట. దానివల్ల నోరు అది కూడా పొక్కుపోతుంది. సో, హాట్ వాటర్‌లో అవి వేసుకోవడం వల్ల ఆ జీడి అది పోతుందనమాట. సో, నోరు అది పొక్కడం అంతా జరగదు. నీట్‌గా వాష్ చేసేసుకున్నాం కదండీ. ఇప్పుడు నార్మల్ వాటర్‌లో వేసి ఉంచాననమాట. ఈ టొమాటోస్ అవి మగ్గిన తర్వాత మనం కర్రీలోకి అయితే యాడ్ చేసుకుందామని. ఇప్పుడు టొమాటోస్ అవి మగ్గిపోయాయి కదండీ. కర్రీలోకి అయితే జీడిపప్పునైతే యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు కూడా వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఉప్పు, కారం అన్నీ జీడిపప్పుకు పట్టడం కోసం. అండ్ ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దగ్గర అయిపోయే వరకు కర్రీ ఉడికించుకున్నామంటే మన పచ్చి జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎవరికైనా తెలుసుంటే మాత్రం సేమ్ ఇలానే చేస్తారా, లేకపోతే మీరు ఎలా చేస్తారు ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లేదు ఈ కర్రీ ఇలా చేయాలనేది తెలియకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేం అవసరం ఉండదన్నమాట. నార్మల్ జీడిపప్పు కన్నా ఈ పచ్చి జీడిపప్పు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ విజిట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.